నెల సాంబార్కి ఏమి చేతో ఏమి చేతో ఏమి చేతు దైవ మాయా ఏమి చేతు ఏమి చేతు 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 పుత్రులను గన్నా పిదప ఇట్టి కష్టములచ్చే నాకు పుత్రులను గన్నా పిదప ఇట్టి కష్టములచ్చే నాకు పుత్రులాగా అంటే దైవమా తమ్ములో వచ్చే నాకు ఏమి చేతు అగ్ని మంటల చెల్లి ఓయే వరములు తెచ్చుకుంటే అగ్ని మంటలకెళ్ళి ఓయే వరములు తెచ్చుకుంటే అగ్గి మంటలకి లేవోయే వరములు తెచ్చుకుంటే అగ్ని మంటలకెళ్ళి ఓయే వరములు తెచ్చుకుంటే పుత్రులను గంటి నేను పూని జదిలోనా పుత్రులను గంటి నేను పూని జదిలోనా
గోటాలు కట్టిన పిదపా దారిద్రము వచ్చేనేమో గోటాలు కట్టినాక దైవమా దారిద్రము వచ్చేనేమో కట్టినాక నొదుట రాసిన రాత తుడిచిన తరము కాదు నొదుట రాసిన రాత కాదు నదుట రాసిన రస తుడిసిన తరము కాదు నదుట రాసిన రాత వినాశము కాదు నదుట రాసిన రస పాప కర్ముడు రాక ముందే బలులాను వంపేదాను పాప కర్ముడు రాక ముందే బలలాలో వంపేదాను పాప కర్మలు రాకముందే బలులాను వంపేదాను పాప కర్ముడు రాక ముందే బలులాలో వంపేదాను పాప కర్మలు రాకముందే బాలులు తిరిగి వచ్చేదాకా బతికేదాను భూమి పైన బాలులు తిరిగి వచ్చేదాకా జలాను భూమి పైన బాలుడు రాజించేనంట బ్రతికేదాను భూమి పైన బాలులు తిరిగి వచ్చేదాకా జలాను భూమి పైన బాలుడు తిరిగొచ్చేదాకా ఎన్ని బాధలు పెట్టినా గానే వాళ్ళ జాడలు తెలుపావును ఎన్ని బాధలు పెట్టినా గానే వారి జాడలు తెలుపావును ఎన్ని బాధలు పెట్టినా గానీ
కర్ణలేక శంకరుడు కఠిన బాధలు పెట్టేనమ్మా కరుణలేక శంకరుడు బాధలు పెట్టేనమ్మా కరుణలేక శంకరుడు కఠిన బాధలు పెట్టేనమ్మా కరుణలేక శంకరుడు బాధలు పెట్టేనమ్మా కరుణలేక శంకరుడు ధరణి శ్రీ యజ్ఞాపురే పురములో వెలసి ఉన్నా ధరణి శ్రీ యజ్ఞాపురే వెలసేయున్నా ధరణి శ్రీ యజ్ఞాపురే పురములో వెలసి ఉన్నా ధరణి శ్రీ యజ్ఞాపురే పురములో వెలసేయున్నా ధరణి శ్రీ యజ్ఞాపురే రంజనేయులను మరువ కాదలిచేదాను వీరంజనేయులను వెలసేదాను వీరంజనేయులను మరువ కాదలిచేదాను వీరంజనేయులను కాదలిసేదాను వీరంజనేయులను దేవుని స్వాముల వారికి అమ్మా ఆ మంత్రి ఏమనుచుంటివమ్మా అయినా కానీ ఆ, లేక లేక నేను కనుక్కున్నాను పిల్లల్ని లేక లేక నువ్వు అనుకున్నావు లేక లేక నేను ఆ పిల్లలు ఆ కనుక్కుంటే కైలాసపురంకి వెళ్ళి ఆ పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఎన్నో తంటాలు పడి అయినా సరే నువ్వు వరం తెచ్చుకున్నావు. అవును కదా మరి ఇప్పుడు ఆ బాలుని మాత్రము ఆ కురసాల రావుడు మాత్రము ఆ దైతులకి ఇస్తానంటున్నాడు. అవును కదా మంత్రి. మరి నువ్వేం చేస్తా అంటున్నావు అమ్మా? నేనని కానీ ఎన్ని కష్టాలైనా పడతాను కానీ ఎన్ని కష్టాలైనా పడతావు, దైతులకు మాత్రము నా బాలను మాత్రము ఆ బాలులను ఇవ్వలేను ఇవ్వను కూడా. ఎన్ని బాధలైనా పడతాను మంత్రి. నేను బతుకున్నంత కాలం మాత్రం నా పిల్లల కోసం నేను బాధపడతాను. సరే అమ్మా, మరి ఎట్లా బతికించుకుంటావో మరి చూద్దాం. అదేవిధంగా మంత్రి వెళ్ళేస్తాను. జయవరేణేల స్వాముల వారికి రామనామము దూరమాయను, ఘోర కష్టాల ఫలితమాయను. రామనామము దూరమాయను, ఘోర కష్టాల ఫలితమాయను. శరణంటిరా కాల భైరవ, నా మదిలో నా
దల్చెదా శరణంటిరా కాలభైరవా నా మదిలోన నిన్ను నేను తలుచుదా వతితి వినరోరి తలారి తమ్ముడనురా అసితి వినరోరి తలారి తమ్ముడనురా వతితి వినరోరి తలారి తమ్ముడనురా అసితి వినరోరి తలారి తమ్ముడనురా కులవంచ నాదుడనురా కులసభ వతితిరా కులవంచ నాదుడనురా వట్టిదిరా పరమంజనరా కులసభ వతితిరా కులంచ నాదుడనురా వట్టిదిరా అయ్యో దేవాసుడనురా అయ్యో దేవాసుడనురా కులసభ దేశమురా అయోధ్యవాసుడనురా కోసాల దేశమురా అయోధ్యవాసుడనురా కుశాల దేశమురా అయ్యో దేవాసుడనురా కోసాల దేశమురా అయోధ్యవాసుడనురా మందాత వద్ద నేను కావాలి ఉండేదనురా మందాత వద్ద నేను కావాలి ఉండేదనురా మందత వద్ద నేను కావాలి ఉండేదనురా మందాత వద్ద నేను కావాలి ఉండేదనురా మందత వద్ద నేను తాలారి తమ్ముడాని జనులంతా విల్చేదారు తాలారి తమ్ముడాని జనులంతా విడిచేదారు తలారి రమ్మడాని జనులంతా విల్చేదారు తాలారి తమ్ముడాని జనులంతా విడిచేదారు తలారి రమ్మడాని ధరణి యజ్ఞ మారి తమ్ముని దల్చేదాను ధరణి యజ్ఞ మారి రాముని దల్చేదారు ధరణి యజ్ఞాపూరి తమ్ముని దల్చేదాను ధరణి యజ్ఞ మారి రాముని దల్చేదాను ధరణి యజ్ఞాపూరి వీరంజనేయుల మరవక దల్చేదాను వీరంజనేయుల మరవక దల్చేదాను వీరంజనేయుల మరవక దల్చేదాను వీరంజనేయుల మరవక దల్చేదాను వీరంజనేయుల వీరంజనేయుల శ్యామల వారికి అయ్యా మంత్రి ఎవరయ్యా నా పేరు తలారి తమ్ముడు అని అంటారు నీ యొక్క పేరు అనగా తలారి తమ్మడు అంటారు అవు ఆ, అయ్యా ఏం చేస్తావయ్యా నువ్వు నేను ఆ మాందల దగ్గర కావాలంటా మాందాత వద్ద కావాలంటావు అవు ఏమి కావాలి దారంబు కావాలి ఆ? దారంబు కావాలి ఏం కావాలి దారంబు కావాలి దారం కావాలి అవు దారం ఏం దారం 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 కావాలి ద్వారమా అంటే కోట దర్వాజా కాడ కావాలంటావు ఏం చేస్తావయ్యా నువ్వు దర్వాజా కాడ కావాలండి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అట్లా పోతే ఆ, గొంగడేసుకొని ఆ, అక్కడ కావాలంటా కావాలంటావు అవు. అంటే వచ్చేటోళ్ళకి రానియవు పోయేటోళ్ళకి పోనీయవు అవును అంటే మాందాత రాజుకు కూడా రానియవా ఆయన కుడతా రానియా ఆ? రానియా రానియవా రానియా మరి లోపల రాని ఉంటది కదన్నయ్య మరి రాజు కూడా పోనీకపోతే ఎట్లా ఈ ఆడపిల్లలు పోయినా మగ పిల్లలు పోయినా ఆ, నా ఆజ్ఞ లేని పోరు నీ ఆజ్ఞ లేని ఓరు అవు అంటే నీ పర్మిషన్ తీసుకున్నాకనే లోపలికి పోతారు పోవాలి ఆ, పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నా ఆజ్ఞ తీసుకుని పోవాలి అట్లనా అవు మూడు తోవల కాడ గొంగడి వరుసుకొని ఉంటా మూడు తోవల కాడ గొంగడు వరుసుకొని కూర్చుంటావు అవు అబ్బో ఏమన్నా వస్తాయా మరి మూడు తోవల కాడ వరుసుకొని కూర్చుంటే ఆ, ఆ, 500 కాడ కట్నం పెట్టాలి 500 కట్నం పెట్టాలి అవు రైక గుడుక ఆ, అన్ని పెడితే అన్ని పెడితే అక్కడ అక్కడ దూల సాగంత లేకపోతే అక్కడనే ఆపుతారు. సరే జయ వీరంజనేయుల శ్యామల వారికి జై కైలాసవదన కైలాసవదన మదన కైన కాపాడరా పవన కాపాడరా పవన జయ మీతో వచ్చి అలా రాముడనురా కుర్మీతో వచ్చి తినిరా కుర్సాల రాముడనురా కుర్మితో వచ్చి తినిరా కురుసాల రాముడనురా కుర్మీతో వచ్చి తినిరా కుర్సాల రాముడనురా కుర్మితో వచ్చి తినిరా మాందాత మంచి నీరా మరి ఇక్కడకు వచ్చి తినిరా మాందాత మంచి నీరా వచ్చి తినిరా
మందాత మంత్రి నీరా మరి ఇటకు వచ్చి తీరా మందాత మంత్రి నీరా మరిడకు వచ్చి నీరా మందాత మంత్రి నీరా కోసాల దేశమురా కోరి అయోధ్యరా కోసాల దేశమురా కోరి అయోధ్య వినరా కోసాల దేశమురా కోరి అయోధ్యరా కోసాల దేశమురా కోరి అయోధ్య వినరా కోసాల దేశమురా మందాత వద్ద నేను మరి కావాలుండేదనురా 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 మందాత వద్ద నేను చెట్ల క్రియాలన్నీ చెరిన వద్ద నుండే చెట్ల క్రియాలన్నీ చేరిన వద్ద ఉండే చెట్ల క్రియాలన్నీ చేరిన వద్ద ఉండే చెట్ల క్రియాలన్నీ మంత్రతంత్రములన్నీ నా వద్ద ఉండేనురా మంత్రతంత్రములన్నీ నా వద్ద ఉండేనురా మంత్రతంత్రములన్నీ నా వద్ద ఉండేనురా మంత్రతంత్రములన్నీ నా వద్ద ఉండేనురా మంత్రతంత్రములన్నీ ఎట్టి రాజులనైనా పట్టి దుచేదనురా ఎట్టి రాజులనైనా గట్టిగా ఉంచేదనురా ఎట్టి రాజులనైనా పట్టి దుంచేదనురా ఎట్టి రాజులనైనా పట్టి ఉంచేదనురా ఎట్టి రాజులనైనా ధనుసి యజ్ఞపూరి దాముణ్ణి తెలిసేదనురా ధనుసి యజ్ఞపూరి దాముణ్ణి తెలిసేదనురా ధరణి శ్రీ యజ్ఞపూరి వీరంజనేయులాను మరువాక తెలిసేదనురా వీరంజనేయులాను మరువాక తెలిసేదనురా వీరంజనేయులాను జయ సాంబవారికి జై మహాశయ అయ్యా అయ్యా ఎవరయ్యా మీరు నా పేరైనా కానీ కురుసాల రాముడు నీ యొక్క పేరునగా కురసాల రాముడు అవును ఆ మరి కోరి హయ్యద్వపురి పట్నం మీది అయోధ్యపుర పట్టణం మా రాజైనా కానీ మాందాత రాజు మీ దగ్గర రాజు మంత్రి పని మాందాత చేస్తా. రాజు అవును ఆ ఆయన దగ్గరే నేను పని చేస్తా ఆయన దగ్గర పని చేస్తావు మంత్రి ఏం పని మహామంత్రి నేను నూకుడు కడుగుడు మహామంత్రి నేను మంత్రివి మంత్రి మంత్రివి మంత్రి ఆ. ఒకటి రాజు చెప్- ఒకటి చెప్తే ఆ. నేను 2 పనులు చేసుకొస్తా అంటే రాజు నూకి రమ్మంటే నువ్వు నూకుతో కడుగేస్తావు ఆ, 2 చేస్తావు 2 చేస్తా అబ్బో ఆ. హుషారు నువ్వు హుషారు. మరి ఆడికి పోతున్నావు అయ్యా మా రాజు ఇప్పుడు? నేను మా దేశమైనటువంటి అయోధ్యపురి పట్టణానికి పోతున్నా అయోధ్యాపురి పట్టణానికి పోతున్నావు మరి ఏమిటి కోసం పోతున్నావు అయోధ్యాపురి పట్టణం అయోధ్యపురి పట్టణంలో అట్టి రాజునైనా నేను బంధించి ఆ. ఆ యొక్క విమలాంగి దగ్గరికైనా కానీ ఆ, పిల్లలనైనా తీసుకురానికైనా కానీ ఆ, ఆ తలారి దమ్ముని ఆ పిల్లల్ని పంపాకని చెప్పనీకి తలారి దమ్మునికి చెప్పనీకి వెళ్తున్నా ఆహా అంటే ఆ యొక్క నీ యొక్క రాజు అయినటువంటి మాందాత రాజును మాత్రము బందికాండ లోపల బంధించి అవు తన పిల్లలైనటువంటి ఆ సూర్యుడు చంద్రులను మాత్రము ఊరి లోపల నుంచి బయటకు పంపించకుండా చూసుకోమని తలారి దమ్మని చెప్పడానికి పోతున్నావా అయ్యా అవును అవును సరే వెళ్ళు మరి అదే విధంగా జావిరేల సామ్ల వారికి వారికి కైలాసవదన కరిరాధవదన కైలాసవదన కరిమూతవదన కాపాడరా పవన కాపాడరా పవన జై రంజీల శ్యామల వారికి అయ్యా అజానికి ఇదేమందనం చల్లగా వదిలు ఒరి తలారి దమ్మ మా ప్రభు ఈ బాట ద్వారమైన కానీ ఆ యొక్క విమలాంగి విమలాంగి దేవి పుత్రుడు సూర్యుడు చంద్రుడు వచ్చినట్లయితే వారిని పోనీయకుండా ఈ దారికి అడ్డంగా ఉండి వారిని పట్టణం నుంచి బయటకు పోకుండా నువ్వు వాళ్ళని కావాలంచి వాళ్ళని ఆపు ఒకవేళ సరే పంపిస్తే ప్రభు అట్లా అది ఆ విధంగానే ఉంటా పంపిస్తే మాత్రమే కానీ నేను ఈ చింతపండు అవుతుంది సరే బాబు అలాగనే చేస్తా లంచం తీసుకుంటా ఏది తీసుకున్నా నీ ఇది ఈ చింతపండు అవుతుంది లంచం తీసుకుంటా పంపిస్తా నువ్వేమి ఇస్తున్నావా మాకు మరి ఇచ్చేదే ఇస్తా తలారిదమ్మ నేను చెప్పింది మర్చిపోకు సరే ప్రభు నాకేమన్నా ఇస్తే నేను మెల్లగా తీసుకుంటా పంపిస్తా సాటికి సాటికెళ్ళి పంపిస్తావు అయ్యను అయితే నువ్వు మాత్రం ఇక్కడ ద్వారం కాడ కావాలుండు ఆ. మాత ఇమలాంగి దేవి కుమారులను కొండబోతాయని నేను చూస్తున్నది అడవికి ఆ. కానీ నువ్వు కుమారులకు మాత్రము దారి ఇచ్చినట్టు అయితే ఆ. నువ్వు మాత్రం 2 గట్ల నేను నిలుపు చీరేస్తా ఇదే విధంగా చెప్తున్నా వినురా తలారిదమ్మా రాజా నువ్వు అన్న విధంగా నేను తప్పకుండా చేస్తా తోలను ఎన్ని బాధలైనా నేను తోడను జాగ్రత్త సరే
తొవ్వగాసి జాగ్రత్త, కంటి కునుగు లేకుండా తొవ్వగాశాలను పోనీయకు. సరే ప్రభు. వారికి కోసాలేశ జగదీశ మమ్మేలగరాడ కోసాలేశ జగదీశ మమ్మేలగరాడ కోసాలేశ వెంకటేశ నీ నామంబే మర్వజల వెంకటేశ పాఠశాలలో కూడా కదా. జై రంజనీరా స్వామివారికి. మరి ఈ ప్రకారంగా ఆ యొక్క సూర్యుడు చంద్రుడు మాత్రము బడి లోపల చదువుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క కుమారులు పుట్టి పెరగగానే ఆ కుమారులు అన్నారు, తల్లిదండ్రులారా మేము మాత్రము చదువుకు వెళ్తాము, మమ్మల్ని చదివించండి అంటే సరే కుమారులారా అని చెప్పేసి చదువుకు పంపించి ఒక గురువుకు అప్పగిస్తారు. మరి ఆ గురువు దగ్గర వీళ్ళు పాఠాలు నేర్చుకుంటూ ఉండంగా వీళ్ళు పలకబట్టి బలపం బట్టి రాస్తూ ఉండంగా మరి విమలాంగి దేవి అయితే ఏడ్చింది. ఏమని ఏడ్చింది? ఓ తనయులారా మిమ్మల్ని నేను ఎలా కాపాడుకోవాలి? మరి ఆ యొక్క దుర్మార్గుడైన కురసాల రాముడు మాత్రం మిమ్మల్ని హారంగా ఇస్తానని ఒప్పుకున్నాడు. మరి ఆ దుర్మార్గుడి నుంచి మిమ్మల్ని ఎలా తప్పించాలి అని ఏడుస్తూ ఉంటే ఆ విమలాంగి యొక్క కన్నీటి చుక్కలు ఆ చంద్రుడు రాసే పలక మీద పడడం వల్ల ఆ చంద్రుడు ఆ కన్నీటి చుక్కలను చూసి ఏ విధంగా ఏడుస్తున్నాడో చూద్దాం. వీరంజనేయుల సామ్ల వారికి సూర్య చంద్రుల మూర నేను మేమందరమ్ములం రాజవారిక సూర్య చంద్రులము రాజవారిక మేమన్నదమ్ములము రాజవారిక సూర్య చంద్రులము రాజవారిక మేమన్నదమ్ములం రాజవారిక సూర్య చంద్రులము రాజవారిక మేమన్నదమ్ములము రాజవారిక మా తండ్రి మారాజు రాజవారిక మరి మా తాత రాజు గద రాజవారిక మా తండ్రి రాజవారిక రాజవారిక అవురా మా తండ్రి నామము రాజవారిక నేను మా తాత రాజు గద రాజవారిక అవురా మా తల్లి నిమాలంగి జవారిక నేను ప్రేమతో వెంచే గద రాజవారిక అవురా మా తల్లి నిమాలంగి జవారిక మమ్ము ప్రేమతో వెంచే గద రాజవారిక ప్రేమతో వెంచిన రాజవారిక అవురా కోసాల దేశము రాజవారిక మాది కోరి అయోధ్య గద రాజవారిక కోసాల దేశము రాజవారిక మరి కోరి అయోధ్య రాజవారిక అవురా కోసాల దేశము రాజవారిక మాది కోరి అయోధ్య గద రాజవారిక కోసాల దేశము రాజవారిక మరి కోరి అయోధ్య రాజవారిక ధరముంద్రి యజ్ఞపురి జవారిక మను రాముణ్ణి దలసేద రాజవారిక పురి జవారిక నేను రాముణ్ణి దర్శనం రాజవారిక అవురా ధరణి శ్రీ యజ్ఞపురి జవారిక మను రాముణ్ణి దలసేదం రాజవారిక ధరణి యజ్ఞపురి జవారిక మేము రాముణ్ణి దర్శనం రాజవారిక మరగావి రంజానైల జవారిక మేము మదిలో నా దలసేదను రాజవారిక రాజవారిక మేము మదిలో దర్శనం రాజవారిక మరగావి రంజానైల జవారిక మేము మదిలో నా దలసేదం రాజవారిక రాజవారిక మేము మదిలో దర్శనం రాజవారిక సామ్ల వారికి సేవక అయ్యో గట్ల అంగిన మేము గట్ల ఎందుకు అంగిన ఓరు సేవక అంటే మరి ఏమదయ్యా అని అంగిన
ఏమరా సరిగ్గా నిలబడాలి. సరిగ్గా వాడన్న అయ్యా. అయ్యా చెప్పురే అయ్యా. మా తల్లి వద్దకు పోదాం. మీ తల్లి వద్దకు పోతారు? పాఠశాల నుంచి. ఎందుకు మీ తల్లి వద్దకు పోవాలనుకుంటున్నారు? సేవక అయ్యా మరి నేను మాత్రం మీకు ఆనాడు ఒక పాఠం చెప్పిన, గుర్తున్నదా? గుర్తున్నది. మీకు మొన్న రాత్రి ఒక పాఠం చెప్పిన, గుర్తున్నది. ఏం పాఠం చెప్పిన తెలుసా? రౌతి వరకు చెప్పిన. నేర్చుకున్నారా మరి లేదా? నేర్చుకున్నారు కదా. మరి ఇప్పుడు ఏం రాస్తారు, ఏం కథ రాసుకుంటారా? జరసేపు స్కూల్లో కూర్చోండి. రాసుకున్న తర్వాత మీకేమన్నా అభ్యంతరం ఏర్పడితే అప్పుడు మాట్లాడు నాతో, సరేనా? సరే కూర్చోండి జరసేపు కూర్చోండి. ఇగో అన్నయ్య సూర్యుడా, కూర్చో. పెద్దోడా సూర్యుడా, నువ్వు అడగాలి తమ్మునికి, తమ్ముడా నువ్వేం రాస్తున్నావు అని అడగాలి. సామ్ల వారికి ఏమీరా చంద్ర నీవు ఏమీ రాస్తున్నావురా, ఏమీరా చంద్ర నీవు ఏమి రాస్తున్నావురా, ఏమిరా చంద్ర నీవు ఏమీ రాస్తున్నావురా, ఏమీరా చంద్ర నీవు ఏమంటున్నావురా, ఏమిరా చంద్ర నీవు నాతో నీ తెలుపు మీరా చంద్ర ఏమంటే నాతోటి తెలుపు మీరా, ఏమీ రాస్తున్నావురా, నాతోటి తెలుపు మీరా, ఏమి రాస్తున్నావురా, నాతో నీ తెలుపు మీరా, నా చిన్ని చంద్ర నీవు నాతో నీ తెలుపు మీరా. చెప్తాను కదా. జయవిరంజనేల సామ్లవారికి తమ్ముడా చంద్ర నువ్వు ఏమి రాస్తున్నావు నాతోటి విన్నవించు కదా. చెప్పన్నా. జయ వినజనేలా సామ్ల వారికి ఏమీ ఎప్పుడు అన్నా ఏమి దోసాకుండే నాకు ఏమి ఎప్పుడు అన్నా నేను ఏమి దోసాకుండే నాకు ఏమి దోచాకుండే నాకు ఏమి ఎప్పుడు అన్నా నేను ఏమి దోసాకుండే నాకు ఏమి ఎప్పుడు అన్నా నేను పలక నిండా అన్నా నేను ఏమంటివి పరగా కన్నీరు ఆయే పలక నిండా అన్నా నేడు పరగా కన్నీరు ఆయే పరగా కన్నీరు ఆయే పలక నిండా అన్నా నేడు పరగా కన్నీరు ఆయే జావిరంజనేలా సామ్రావారికి అన్నయ్య తమ్ముడా? ఏమని చెప్పుదు నేను ఏం చెప్తామని నాకు దోస్తలేదు. ఈ పలక నిండా మొత్తం కన్నీరే ఉన్నది. నేను రాస్తామంటే మాత్రం నా పలక నిండా కన్నీరే అవుతుంది కదన్నయ్యా. ఆంజనేయుల సామ్ల వారికి ఎక్కడి కన్నీరురా తమ్ముడా చంద్ర అన్నయ్య ఎక్కడి కన్నీరురా
ఎలాగా వచ్చేనురా ఎక్కడి కన్నీరురా ఎలాగో వచ్చేనురా ఎక్కడి కన్నీరురా ఎలాగా వచ్చేనురా ఎక్కడి కన్నీరురా ఎలాగో వచ్చేనురా ఎక్కడి కన్నీరురా కన్నీరు వచ్చుటకు కారణము ఏమి తమ్మి కన్నీరు వచ్చుటకు కమలాచంద్ర కన్నీరు వచ్చుటకు కారణము ఏమి తమ్మి కన్నీరు వచ్చుటకు జయ విరంజనీల సామ్లవారికి తమ్ముడా చంద్ర ఆ యొక్క కన్నీరు పలక నిండా వచ్చేటకు కారణం ఏందో నాతో తెలుపు కదా కారణం ఏమంటున్నావా? అవును ఇప్పుడు అప్పుడన్నా ఎవ్వారు ఏడ్చేదారు ఏమంటే విజేంద్ర ఇప్పుడు కూడానే అన్నా ఎవ్వారు ఏడ్చేదారు ఇప్పుడు కూడా అన్నా ఎవరు చేశారు అనుమానమాయే నాకు తమ్ముడా చంద్ర అన్నయ్య అన్నయ్య తమ్ముడా అనుమానమాయే నాకు అంజరంబు ఏయుమన్నా అనుమానమాయే నాకు ఏమంటే విజేంద్ర మన్నా నాకు అంజరంబులేయుమన్నా అనుమానమాయే నాకు మన్నా మాయే నాకు జయ విరంజనేల సామ్ల వారికి అన్నయ్య తమ్ముడా చంద్ర ఇప్పుడు ఏడుస్తారు ఇప్పుడు కూడా ఏడుస్తారు ఇంకా కన్నీరు వస్తుంది కదా అనుమానమైంది నాకు ఒకసారి నాకు అంజనం వేసి అనుమానంగా ఉంది అన్నయ్య అప్పుడైనా ఏడుస్తారు ఇప్పుడైనా ఏడుస్తారు కానీ ఆ యొక్క కన్నీరు ఎక్కడి నుంచో వస్తుందని అంటున్నావా అంజనమే చూడన్నయ్య అదే విధంగా తెలిపేదాను జయ విరంజనీల సామ్ల వారికి జయ విరంజనీల సామ్ల వారికి అంజరంబు వేసి తినిరా తమ్ముడా చంద్ర అన్న ఏమంటే వంజరంబు వేసి తినిరా అరచేతిలో నా ఇప్పుడు వంజరంబు వేసి తినిరా ఇప్పుడు వజ్రంబు వేసి తినరా వంజరంబు వేసి తినిరా అరచేతిలో నా ఇప్పుడు వంజరంబు వేసి తినిరా కనతల్లి కన్నీరురా కారుతూ వస్తున్నది కనతల్లి కన్నీరురా కారుతూ వస్తున్నది కనతల్లి కన్నీరురా దారాలు వస్తున్నారా కదల్లి కన్నీరురా జయ విరంజనీల సామ్ల వారికి తమ్ముడా చంద్ర ఇప్పుడే అరచేతిలో అంజరం వేసి నేను చెప్తుంటి కదా మన యొక్క కన్నతల్లి కన్నీరు ఆ కన్నీరు ఎవరిదో కాదు మన కన్న తల్లిదే ఉన్నది కదా తమ్ముడా కన్న తల్లిదేనా అవును అప్పటి నుంచి నాకు అంతే అందుకోసం అనుమానం వచ్చింది అన్నయ్య జయ విరంజనేల సామ్ల వారికి ఎందు కొరకు కన్నా తల్లి తమ్ముడా ఏడుస్తా ఉన్నది అన్న ఏడు
ఏమండి వచ్చేనే నాదు అన్నా కన్న తల్లికి ఏమి బాధ వాచేనే నాదు అన్నా కన్న తల్లికి ఏమి బాధ జాయ్ రంజనేలా సాంబల వారికి ఓ అన్నయ్య అయినా కన్న తల్లికి ఏమి బాధ వచ్చి ఏడుస్తుందో కదా తొందర పోదాం మనం ఆ యొక్క మనకి తన తల్లికి ఏమి బాధ వస్తున్నదో మన తల్లి వద్దకు పోదాం అంటున్నావా అట్లనే వెళ్దాం చంద్ర జయ రంజనేల సామల వారికి తప్పక పోయి మనము తమ్ముడా చంద్ర వింటివా తప్పక పోయి మనము తల్లి వద్దకు పోవుదమ్రా తప్పక పోయి మనము తల్లిని అడుగుదమ్రా తప్పక పోయి మనము కనతల్లికి బాధలేమి వచ్చేనో చిన్ని చంద్ర కనతల్లికి బాధలేమి బదలేమి వచ్చేనురా చంద్ర అన్నయ్య బదలేమి వచ్చేనురా తన తల్లికి వద్దకు పోదము బదలేమి వచ్చేనురా కనతల్లి వద్దకు పోదాం బదలేమి వచ్చేనురా జయ రంజనేల సాంబారికి తమ్ముడా చంద్ర మనకు ఆ యొక్క బాధలేమి వచ్చును ఆ యొక్క తల్లి వద్దకు మనం పోయి వెళ్దాం పద రంజనేలా సాంబల వారికి జై దారాను శ్రీ యజ్ఞాపూరే ఏమంటుంది చంద్ర దాముడే గలడు అన్నా ధరను శ్రీ యజ్ఞాపూరే చంద్ర దారుణి యజ్ఞాపురి దాముడే గలడు అన్నా ధరను శ్రీ యజ్ఞాపూరే యజ్ఞాపురి వీరంజనేయులను ఏ తాళం మదిలో నాగలు చేరాను వీరంజనేయులను మదిలో నాగలి చేరాను మదిలో నాగలు చేరాను వీరంజనేయులను నాగలి చేరాను
జాయ విరంజనేల సాముల వారికి అన్నయ్య తమ్ముడా ఆ యజ్ఞపురి సాక్షి ఆ దాముడే మనకు దిక్కు అన్న ఆ యొక్క తల్లి దగ్గర పోదాం కదా. ఆ యొక్క ధరణీశ్రీ యజ్ఞపురి సాక్షిగా మన యొక్క తల్లి వద్దకు వెళ్దామని అవునన్నయ్య. మరి మీరు మాత్రము చదివే బడిలో నుండి మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నారు కదా. అవును. సరే, మరి వెళ్ళేటప్పుడు మీ గురువాజ్ఞ కూడా తీసుకొని వెళ్ళాలి కదా. అవును, మరి గురువాజ్ఞ కూడా తీసుకొని వెళ్ళండి. వెళ్తాం. గురువర్యా, మేము గురువర్యా. మాత్రం మా తల్లిదండ్రుల తల్లి వద్దకు వెళ్తున్నాము. గురువారి మాకు సెలవు ఇవ్వము. నేను మాత్రం మా ఆ తల్లి దగ్గర గురువార్య, పోతాము. ఆ యొక్క మా తల్లి వద్దకు సెలవే కదా. వెళ్తున్నాము, మాకు సెలవు ఇవ్వు కదా. సరే బాలలారా, విజయీ భవ, మీరు వెళ్ళి మీ తల్లి వద్దకు వెళ్ళండి. సరే సరే, అలాగే వెళ్దాం. జయ విరంజనేల సాముల వారికి కోసాలేశ జగదీశ మమ్మేలగరారా కోసాలేశ జగదీశ మేలగరారా కోసాలేశ రామేశ నీ నామములు వాపేరా వెంకటేశ సంకటములు సంకటములు వాపవేరా రామేశ జయ విరంజనేల సాముల వారికి నీకు ఇదే 10,000 జననీ నీకు ఇదే 10,000 వందనములు. వర్దిలు బాల